బాలకృష్ణ గారి బర్త్డేకి డబల్ ధమాకా అని ఒకటి వార్త సర్క్యులేట్ అవుతుంది. రాత్రి నుంచి ఒక రీల్ విపరీతమైన ట్రెండింగ్లోకి వచ్చింది. అది బ్రేక్ డ్యాన్స్ అనండి, లేకపోతే ఇంకో డ్యాన్స్ అనండి. అప్పుడు దాన్ని చాలా ఈజీగా నడిపినటువంటి హీరోల్లో తెలుగుకి సంబంధించి వీళ్ళిద్దరూ ప్రముఖులు, చిరంజీవి, బాలకృష్ణ. రెండింటికి సంబంధించి అనౌన్స్మెంట్లు ఉంటాయని చెప్పి కీలకమైనటువంటి లుక్ రివీల్ చేయటం లాంటి ప్రోగ్రామ్ ఉంటుంది. ఆయనకి గెటప్, ఈయనకి టైటిల్, గ్లిమ్స్ ఇక్కడ, అక్కడేమో పోస్టర్ రివీల్ చేయటం, ఈ హడావిడి అయితే ఉంటుంది. భరద్వాజ గారు, బాలకృష్ణ గారి బర్త్డేకి డబల్ ధమాకా అని ఒకటి వార్త సర్క్యులేట్ అవుతుంది. డబుల్ ధమాకా అనేది ఆల్రెడీ ప్రపంచానికి తెలిసిపోయింది కదా. అంటే రిలీజ్ అవుతున్న కంటెంట్ ఏంటి అనేది ఒక టాపిక్. దానికి తోడు ఈరోజు ఇంకోటి ఉంది. రాత్రి నుంచి ఒక రీలు విపరీతమైన ట్రెండింగ్లోకి వచ్చింది. అవును, తేజస్విని గారు, నందమూరి బాలకృష్ణ గారి చిన్న కూతురు తేజస్విని గారు ఉంది కదా, తన డాన్స్ వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది, ట్రెండ్ అవుతుంది. అవును, తను డాన్స్ చేసిన పద్ధతి కనుక అన్ని చాలా ప్రొఫెషనల్గా ఉంది. అంటే అదేదో సరదాగా చేసినట్లుగా లేదు అది. అంటే తను ప్రాపర్ ట్రైన్ అయ్యి చేస్తున్నట్టుగానే కనిపించింది. అదే ఆడపిల్లలు డ్యాన్స్ చేయటం, నేర్చుకోవటం అనేది అది చిన్నప్పటి నుంచి ఉంటుంది. రెండోది, బాలకృష్ణ గారికి సంబంధించి తెలుగు సినిమా రంగంలో డ్యాన్సులకి ప్రత్యేక పీట వేసినటువంటి సందర్భం ఒకటి నడిచింది. అది బ్రేక్ డ్యాన్స్ అనండి, లేకపోతే ఇంకో డ్యాన్స్ అనండి. ఆ టైంలో వీళ్ళు ఎంట్రీ ఇచ్చి నడుస్తున్నటువంటి టైంలో అప్పుడు దాన్ని చాలా ఈజీగా నడిపినటువంటి హీరోల్లో తెలుగుకి సంబంధించి వీళ్ళిద్దరూ ప్రముఖులు. అవును, చిరంజీవి, బాలకృష్ణ. ఒక రకంగా మంచి పోటీ ఇచ్చాడు ఈయన ఆ ఏరియాలో. అందుకని ఆయనలో ఒక రిథం ఉంది, బాలకృష్ణలో ఒక రిథం ఉంది. ఆ రిథం పిల్లలకి నడిచింది. ఇప్పుడు ఆవిడ చాలా ఈజీగా చేసింది. అంటే పెద్ద దానిలో తడబాటో లేకపోతే అదేదో సరదాగా చేస్తున్నట్టో లేదు. తను పూర్తి ప్రొఫెషనల్గానే చేసింది. కాబట్టి దృష్టి ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో ప్రొడక్షన్ సైడ్ యాక్టివ్గా ఉంది ఆవిడ. సినిమాల కథలకి సంబంధించి చొరవ చూపిస్తోంది. అంటే టోటల్గా ఫిలిం మేకింగ్ మీద శ్రద్ధ ఉంది ఆ అమ్మాయికి అనేది అర్థమవుతోంది. ఈ లైన్లో ఎక్కువ రోజులు నిలబడటం మాత్రమే కాదు, ఆయనకు సపోర్ట్గా నిలబడేటువంటి ఒక హ్యాండ్ కావాలి ఇప్పుడు. ఆ సపోర్ట్ హ్యాండ్గా తను నిలబడుతోంది అనేది అర్థమైంది మనకి ఇంతకు ముందే. అలాగే అటువైపు అంటే రెండు శిబిరాల్లోనూ ఇది నడుస్తోంది. అక్కడ చిరంజీవి గారికి దగ్గర కూడా వాళ్ళ అమ్మాయి ప్రొడక్షన్లో చొరవ తీసుకుంటోంది. అలాగే ఇక్కడ ఈ అమ్మాయి చొరవ తీసుకుంటోంది. చొరవ తీసుకోవడంతో పాటు ఏం నడుస్తోంది, ప్రాజెక్ట్ ఎటు డ్రైవ్ అవుతోంది, ప్రజెంట్ యూత్ ఏమిటి, ట్రెండ్ ఏమిటి, దీనికి సంబంధించినటువంటి అవగాహన వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ చేయటం. అలాగే ప్రాజెక్ట్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఆయన దృష్టిలో నుంచి చూడకుండా ప్రజెంట్ జనరేషన్ దృష్టిలో నుంచి చూసి కరెక్షన్ చెప్పేవాళ్ళు ఒకళ్ళు కావాలి. ఆ బాధ్యత తను తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. అందుకని ఆ చొరవ సినిమాతో లింకు వాళ్ళ తాతగారి దగ్గర ఉండేది. ఆయన అన్నీ పరిశీలించేవాడు, అన్ని విభాగాలు చూసుకుంటూ ఉండేవాడు ఆయన. అటువంటి పరిశీలన దృష్టి వీళ్ళకు కూడా అబ్బినట్టుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఈ వీడియోకి సంబంధించిన గొడవ అది. తను చాలా ప్రొఫెషనల్గా ఉంది. ఆ యాక్టివిటీ అంటే ఇది చూసి జనాలేదో సినిమాలు నటన వైపు ఆలోచిస్తారేమో కానీ అటువంటిది ఏమి ఉండకపోవచ్చు. ఒక యాడ్ అయితే చేశారు కదా, అంతే. అలాంటివి ఉంటాయి. అంటే ప్రమోషన్కి సంబంధించిన వ్యవహారాల్లో కూడా తను కీలకంగా వ్యవహరించడం మాత్రమే కదా, ఆవిడ వేదికల మీద బాగానే మాట్లాడుతోంది. సినిమా ప్రమోషన్కి సంబంధించి మాత్రమే కాదు, ఇతర సందర్భాల్లో కూడా తను బాగా మాట్లాడుతోంది. సో ఆ ఏరియాలో వాళ్ళకి ఆ టాలెంట్ ఉండటం అనేది అవసరం. పర్సనల్ ప్రమోషన్ మాత్రమే కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ప్రతిదీ నేర్చుకుని వాళ్ళు యాక్టివ్గా ఉండాలి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం అనేది చాలా కీలకమని ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా వారి పార్టీ నాయకులకి ఉపదేశం చేయటం చూసాం కదా మనం. రీల్స్ తెలుసా మీకు అని అడిగాడు ఆయన ఎంపీలని. మీకు రీల్స్ తెలుసా, మీరు రీల్స్ చేయండి, చేయటం ద్వారా జనాలకి కనెక్ట్ అవ్వండి. మొత్తం జనాలందరూ ఇప్పుడు సోషల్ మీడియాలోనే ఉన్నారు.
కాబట్టి ఆ ఏరియాలో మీ ప్రజెన్స్ ఉంటే మీరు వాళ్ళతో కనెక్ట్ అవుతారు. ఓహో. మీరేమిటో వాళ్ళకి తెలియజేయండి, వాళ్ళేమిటో మీరు తెలుసుకోండి అని ఆయన ఆ స్థాయిలోనే చెప్పాడు. ఇప్పుడు దాదాపు ప్రతి చోట నిన్న జరిగిన మహానాడు కూడా ఆన్లైన్లో జరిగిందే కదా అది. అవును, డిజిటల్ ఆన్లైన్. డిజిటల్లోనే వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇప్పుడు కనెక్టివిటీ జనాలతో ఎవరు కనెక్టివిటీ తెచ్చుకోవాలన్నా కెమెరా ముందుకు రాక తప్పని పరిస్థితి అయితే ఉంది. ఓకే. మనం చూస్తున్నాం చాలా ఫరమ్స్ ఎవరైతే ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారో, ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నాడో వాళ్ళే వచ్చి తమ ప్రాజెక్టు గురించి తమ ప్రోడక్ట్ గురించి చెప్పుకుంటున్నారు ఓపెన్గా. గతంలో లాగా ఎవరో మోడల్ని తీసుకొచ్చి చెప్పించడం అనేది కాదు. పైగా ఇప్పుడు మోడల్స్ అందరూ కూడా ఈ రిస్కులు వచ్చిన తర్వాత, అంటే మీరు ఫలానా కంపెనీని ఎండార్స్ చేశారు, దాని నుంచి వచ్చిన రిస్కులకి మీరే జవాబుదారీ అని చెప్పి కేసులు వేస్తున్న పరిస్థితి చూసాం మనం. అందుకని మోడల్స్నో ఎవరినో సెలబ్రిటీస్నో పట్టుకొచ్చి వాళ్ళతో ఆ రిస్క్ పడటం కంటే మన సరుకుని మనమే ప్రమోట్ చేసుకోవడం మంచిది అనే మూడ్లోకి వచ్చేసారు జనాలు. కాబట్టి ఈవిడ కూడా కనెక్టివిటీ పెంచుకుంటున్నారు. ఇప్పుడు జనాలతో కనెక్టివిటీ పెంచుకోవటం కోసం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం, అన్ని ఏరియాల్లో మాట్లాడటం మాత్రమే కాదు, రాయటం, అలాగే ఈ కల్చరల్ యాక్టివిటీస్లోనూ తనకు ఉన్నటువంటి ప్రవేశము, దీనికి సంబంధించినటువంటి అభిరుచిని ప్రపంచానికి తెలియజేయటం అనేది అవసరమే. ఓకే. దీని తాలూకా కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఓకే. అందుకని ఆ ప్రయత్నం చేస్తోంది ఆవిడ. ఓకే. అది ఆవిడ రీల్కి సంబంధించిన వ్యవహారం అయితే ఇలాంటివి ఇంకా చాలా వస్తాయి. ఓకే. రెండోది వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. ఆవిడతో జనాలు నెమ్మదిగా ఇది సినిమాకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఈ యూత్ అంతా కూడా. అదొక ఉపయోగం. అదేలేండి. పోతే మీరు ఇందాక అన్నారు అది బర్త్డే, అవును, డబుల్ ధమాకా అని చెప్పేసి. డబుల్ ధమాకా అనేది అది ఆల్రెడీ ప్రపంచం మాట్లాడేసుకుంటుంది. ఒకటి ప్రొడక్షన్లో ఉంది, ఇంకోటి ప్రొడక్షన్లోకి వెడుతోంది. అదే, కాకపోతే రెండింటికి సంబంధించి అనౌన్స్మెంట్లు ఉంటాయని చెప్పి. అనౌన్స్మెంట్లు కంటే అంటే కీలకమైనటువంటి లుక్ రివీల్ చేయటం లాంటి ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే బాలకృష్ణ గారి సినిమాలకి ప్రధానంగా జనాలకు కావాల్సింది ఈ సినిమాలో ఆయన ఏ గెటప్లో కనిపిస్తున్నాడు అనే దాని మీద క్యూరియాసిటీ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్లో ఎలా కనిపించబోతున్నాడు, ఈ ప్రాజెక్ట్లో ఎలా కనిపించబోతున్నాడు, వీటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అనే దాని మీద ఎక్కువ కేంద్రీకరణ ఉంటుంది. అది ఒక సినిమా అయినా ఆయన ఏ గెటప్పుల్లో కనిపిస్తున్నాడు అనేది చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. దానికి సంబంధించి అభిమానుల్ని సంతృప్తిపరచాల్సిన బాధ్యత డైరెక్టర్లకు ఉంటుంది. ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. అంటే వింటేజ్ హీరోలు అందరికీ ఉన్న ప్రాబ్లం ఇది. అందుకని దానికోసం వెయిట్ చేస్తున్నారు జనాలు. 2 సినిమాల గెటప్లు రివీల్ చేయొచ్చు, ఎలా ఉండబోతున్నారు అనేది ఒక టెంటేటివ్ గెటప్ అయితే రివీల్ చేస్తారు. ఇది అథెంటిక్గానే చేస్తారు. ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమాకి సంబంధించి ఆల్రెడీ షూట్ నడుస్తోంది కాబట్టి టీజర్ అయితే ప్లాన్ చేస్తున్నారని అది టీజర్ చేయొచ్చు, గ్లిమ్స్ చేయొచ్చు, టైటిల్ గ్లిమ్స్ చేయొచ్చు. దానికి సంబంధించిన ప్రమోషన్ కంటెంటే అది. అదే. అయితే ఈ సినిమాకి సంబంధించి గెటప్ ఎలా ఉండబోతోంది అనేది రివీల్ చేస్తారు కొరటాల శివ చేయబోతున్న సినిమాకి. అది కూడా వేగంగానే మొదలవుతుంది. ఆయన చాలా క్యూరియస్గా ఉన్నాడు. తను బాలకృష్ణతో ఒక బిగ్ హిట్ కొట్టాలనేటువంటి మూడ్లో ఉన్నాడు. నిజానికి ఆయన గతంలో బాలకృష్ణ గారికి పనిచేశాడు. సింహాకి ఈయన రైటింగ్ సైడ్ ఉన్నాడు కాబట్టి ఆ మూడు, ఆ టెంపరు, ఏది ఉండాలి, ఎలిమెంట్స్ ఏమిటి, ఎలా డ్రైవ్ చేయాలి అనే దానికి సంబంధించి తనకి కొంత అవగాహన ఉంది. ఆ తరహా సినిమాలు చేయటంలో ఆయనకు ఒక నైపుణ్యం ఉంది. పొలిటికల్ ఐటమ్ని అంటే ఒక పొలిటికల్ ఎలిమెంట్ తీసుకుని దాన్ని కమర్షియల్ వేలో చెప్పడం అనేది కొరటాల శివ ప్రత్యేకత. అది బాలకృష్ణ గారికి కూడా అవసరం అలాంటి కంటెంట్. సో వాళ్ళిద్దరు అలా లింక్ అయ్యి వచ్చేటువంటి కంటెంట్ ఎలా ఉండబోతోంది అనే క్యూరియాసిటీ ఉంది జనాలకి. ఆయన ఆల్రెడీ లైన్ చెప్పాడు, స్టోరీ ఇలా ఉండబోతోంది అనేది సూచనప్రాయంగా చెప్పేశాడు. కాబట్టి అది ఆ గెటప్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు క్యూరియాసిటీ జనాలకి. అది రివీల్ చేసేస్తే హ్యాపీ. ఓకే. ఇక్కడ గ్లిమ్స్, అక్కడ గెటప్, అదే ఈ రెండింటినీ ఒక్కసారి జనం ముందుకు తీసుకొస్తే ఇక ఆ డే అక్కడి నుంచి ఒక వారం 10 రోజులు పోనకాలే. ఓకే. దాని మీద చర్చలు,
ఎలా ఉండబోతోంది అనే దానికి సంబంధించి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు. ఇక ప్రమోషన్ మొదలైనట్టే. కొరటాల శివ సినిమాకి కూడా ప్రమోషన్ ఆ రోజే లాంచింగ్. అదే వీళ్ళ సినిమాకి గోపీచంద్ మల్లేని సినిమాకి బహుశా టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. చూద్దాం ఏం చేస్తారు. టైటిల్ గ్లిమ్స్ ఉంటుంది. ఆయనకి గెటప్, ఈయనకి టైటిల్ గ్లిమ్స్, ఇక్కడ అక్కడేమో పోస్టర్ రివీల్ చేయటం, ఈ హడావిడి అయితే ఉంటుంది. జనాలు నెమ్మదిగా ప్రిపేర్ అవుతారు జూన్ 10 కోసం. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వన్